హలో గాయస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడు నేనైతే కాకరకాయ వేపుడు చేయబోతున్నానండి. సో మనకి కాకరకాయ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చేదు. సో ఆ చేదు రాకుండా ఎలా ఫ్రై చేసుకోవాలనేది నేను మీకు ఈజీ మెథడ్లోనే నేను చెప్పిచ్చేసేస్తాను. సో లెట్స్ గో వీడియో. సో నేను కాకరకాయలు అయితే ఇలా కోసేసుకున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే కాకరకాయ లోపల కానీ బయట కానీ ఏది రిమూవ్ చేయలేదు, చూసుకోవచ్చు. నేను దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చేదు రాకున్నట్టుగా. సో నేను ఇక్కడైతే ముందుగానే కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి వేడయ్యాక పెట్టేసాను. ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులో అయితే మనం ముందుగా కాకరకాయలు వేసేద్దాము. ఇందులో నేనైతే ముందుగా కొంచెం పసుపు అంతా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కాకరకాయలు అయితే ఫ్రై చేసేసుకుంటాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. అండ్ అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ కూడా మనకు ఉంటుంది. అండ్ ఇందులో చాలామంది టమాటో యాడ్ చేస్తారండి, కానీ దీంట్లో టమాటో యాడ్ చేయకూడదు. ఎందుకంటే కాకరకాయలు మనకు ముందుగానే చేదుగా ఉంటాయి కాబట్టి సో మనం టమాటా అనేది యాడ్ చేయకూడదు. ఆ టమాటా వేసే దానివల్ల మనకు కొంచెం పుల్లగా కానీ మనకి తెలుస్తుంది. అందుకే ఆనియన్స్ ఒకటే యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కలర్ అయితే మనకు అప్పుడే మారిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది, బ్రౌన్గా. సో ఇది అప్పుడే రెడీ అవ్వలేదండి, ఇది ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయ్యాక మనం కాస్త ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేసేస్తే మనకి ఒక్కొక్కటి ఫ్రై అవుతుంది, ఒక్కొక్కటి ఫ్రై అయ్యేది. కాబట్టి మనం కాస్త వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఇదైతే మనకి ఇట్లయితే రెడీ అయిపోయింది. ఈ పక్కకు తీసేసుకొని మరి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, నేనైతే అవి తీసేసాను, పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మరి కొన్ని ఉన్నటువన్నీ అవి కూడా ఫ్రై చేసేసుకున్నామండి. మీరు చూస్తున్నట్లయితే నేనైతే లోపల బీజలు కానీ పైన తొక్క కానీ తీయలేదండి, ఎందుకంటే అవి తీసేస్తే కాకరకాయ తిని కూడా ఏం లాభం చెప్పండి మనం. ఇంకా సో నేను తీయలేదండి అవుట్లనైతే. అవి తీయకున్నట్టుగా కూడా మనం రుచిగా చేసుకోవచ్చండి. సో ఇలా నేను చెప్పినట్లు చేసుకుంటే మనకు అసలు చేదు అనేది కనిపించదు అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది కూడా మనకు రెడీ అయిపోయిందండి. ఇది కూడా తీసేసుకొని ఆయిల్ అయితే మనకు తగ్గినంత మనం తీసేసుకుంటాము. చూసారు కదా, నేనైతే ముందుగా కాకరకాయనైతే ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే నాకు సరిపోయేంత ఆయిల్ అయితే నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా ఆవాలు జీలకర్ర వేసేద్దాం. ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక నేనైతే ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకు అయితే వేసేసుకున్నానండి. చూసుకోవచ్చండి మీరు ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మీకు బాగా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇందులో మరీ చెప్తున్నాను, ఇందులో అయితే టమాటో యాడ్ చేయట్లేదు నేను. సో ఇందులోనే మనము ఉప్పు, పసుపు ఇంకా మసాలా వేసేస్తున్నాం. ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కాస్త పసుపు, తర్వాత ఉప్పు, ఫ్రై కాబట్టి ఉప్పు ఎక్కువగా యాడ్ చేయకూడదండి. మరి ఇది జీలకర్ర పౌడరు, కొద్ది కారము అండ్ కాస్త చికెన్ మసాలా, గరం మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మైనస్ కూడా చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకుని కాకరకాయ ఫ్రై అయితే ఇందులో వేసేసి ఇట్లా అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes మనం వీటిలోని డ్రై చేసేస్తే అయిపోతుందండి. మనకు ఎంతో రుచికరమైన
కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మా పెద్ద బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడండి వీటిని. పప్పు అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది నంచుకోవడానికి. నేనైతే ఇది ఒక 5 minutes ఒక బాయిల్ అవ్వడానికి ఇలాగే వదిలేస్తున్నాను లో ఫ్లేమ్లో. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఎంత బాగా బాయిల్ అవుతుందో చూడొచ్చు మీరు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. చూసారుగా, ఇప్పుడైతే మనకి కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఓకే గైస్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.